అందరికీ నమస్కారం అండి. రేపు రమా ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. దీపావళి పండుగ రమా ఏకాదశితోనే ప్రారంభమవుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం చేయడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని ఈ ఏకాదశిని లక్ష్మీదేవి రామావతారం పేరుతో పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఈ ఏకాదశిని రంభా ఏకాదశి లేదా కార్తీక కృష్ణ ఏకాదశి అని కూడా అంటారు. 24 ఏకాదశి ఉపవాసాల్లో రమా ఏకాదశి వ్రతం చాలా ముఖ్యమైనది. ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం చేయడం ద్వారా బ్రహ్మహత్యతో సహా అనేక రకాల పాపాలు నశిస్తాయని, రమా ఏకాదశి వ్రత కథ వినడం వల్ల మనిషి చేసిన పాపాలన్నీ హరించి మహాలక్ష్మి అనుగ్రహంతో జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని, అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయని రమా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తుంది. మన సనాతన ధర్మంలో సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే కార్తీక మాసంలో వచ్చే కృష్ణ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడం సర్వసాధారణమైనప్పటికీ రమా ఏకాదశి ఇతర ఏకాదశుల కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి జీవిత కోరికలన్నీ నెరవేరుతాయని, ఈ వ్రతాన్ని పాటించే వారు వారి జీవితంలో సంపదకు శ్రేయస్సుకు ఎటువంటి లోటు ఉండదని, లక్ష్మీదేవి మరియు విష్ణువు యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలు కలుగుతాయని మరియు మోక్షాన్ని పొందుతారని చెబుతారు. రమా ఏకాదశి నాడు ఉపవాసం పాటించాలి. దశమి నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఉపవాసం పాటిస్తామని దీక్ష తీసుకుంటారు. ఏకాదశి వ్రతం రోజున విష్ణుమూర్తిని పూజించి ధూపం, దీపం, పంచామృతం, తులసి ఆకుల నైవేద్యం, పూలు, పండ్లతో మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎవరైతే తులసి మాలను ఈరోజు మహావిష్ణువుకు సమర్పిస్తారో వారి పాపాలు హరిస్తాయని చెబుతారు. రమా ఏకాదశి రోజున ఉపవాసం పాటించి జాగరణ చెయ్యాలని చెబుతారు. ఏకాదశి రాత్రంతా జాగరణ చేసిన తర్వాత ద్వాదశి నాడు భగవంతుణ్ణి పూజించిన తర్వాత బ్రాహ్మణుడికి అన్నదానం చేసి ప్రత్యేక దానాలు చేయాలి. బట్టలు, గొడుగు మొదలైన దానాలు చేసి ఉపవాసాన్ని విరమించి నైవేద్యాన్ని స్వీకరించవచ్చు. రమా ఏకాదశి నాడు చెట్లను నరకడం, ఆకులు లేదా పువ్వులు తీయడం వంటివి చేయరాదు. ఈ రోజున ఊడ్చడం వల్ల చీమలు లేదా చిన్న జీవులు చనిపోతాయనే భయం ఉన్నందున ఈ రోజున ప్రాణులను చంపడం మానుకోవాలి. ఈ రోజున జుట్టు లేదా గోర్లు కత్తిరించకుండా ఉండాలి. రమా ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పురాతన కాలంలో ముచుకుంద్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆ రాజుకి చంద్రబాగ అనే కూతురు ఉంది. తన కుమార్తెను చంద్రసేన కుమారుడు శోభన్కి ఇచ్చి వివాహం చేశాడు. ముచుకుంద్ అల్లుడు శోభన్ ఒకరోజు రమా ఏకాదశి వ్రతానికి ముందు తన అత్తమామలను దర్శించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాగ తన రాజ్యంలో అందరూ ఉపవాసం ఉండి ఏకాదశి నాడు ఆహారం తీసుకోకపోవడం, భర్త బలహీనంగా ఉండడంతో ఆందోళన చెందింది. రమా ఏకాదశి రోజున ఎవరు ఆహారం తీసుకోవద్దని చక్రవర్తి రమా ఏకాదశికి ఒకరోజు ముందే రాజ్యం అంతటికీ ప్రకటించాడు. ఈ ప్రకటన విన్న రాజు అల్లుడు శోభన ఆందోళన చెంది తిండి లేకుండా జీవించలేనని భార్యను హెచ్చరించాడు. ఆహారం తీసుకోకుంటే వెళ్ళిపోతాడని, అటువంటి సందర్భంలో దయచేసి ఓ పరిష్కారాన్ని అందించమని. అప్పుడు చంద్రబాగుడు, ఓ ప్రభు, ఈ స్థితిలో ఏకాదశి రోజున జంతువులు కూడా నీరు త్రాగవు, కాబట్టి మానవుల గురించి ఏం చేయాలి? అప్పటి వరకు మీరు వేరే చోటికి వెళ్ళాలి. ఇక్కడే ఉంటే ఏకాదశి వ్రతం కూడా ఆచరించాల్సి ఉంటుంది. తాను ఇక్కడే ఉండి ఉపవాస దీక్ష చేస్తానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని శోభన్ అంటారు. శోభన్ కూడా రమా ఏకాదశి నాడు ఉపవాసం పాటించి సూర్యుడు అస్తమించే సమయానికి అతను ఆకలితో మరియు దాహంతో ఉన్నాడు. రాత్రిపూట మెలకుగా ఉండలేక ఇబ్బంది పడ్డాడు. మరుసటి రోజు ఉదయం శోభన్ ఆకలితో చనిపోయాడు. రాజు తర్వాత శోభన్ యొక్క అంత్యక్రియలు నిర్వహించి అతని కుమార్తె చంద్రబాగ తన తల్లి ఇంటికి మారారు. రమా ఏకాదశి ఉపవాసం యొక్క అనుకూల ప్రభావం ఫలితంగా
శోభన్ మందరాచల్ పర్వతం మీద దేవ్పూర్ అనే సుందరమైన నగరాన్ని పొందాడు. అతను ఆనందాలు మరియు ఐశ్వర్యం యొక్క అన్ని విధులుగా ఆనందించాడు. ఒకరోజు ముచుకుంద్ నగరానికి చెందిన సోమ్ అనే బ్రాహ్మణుడు శోభన్ని చూడగానే అతను యువరాణి చంద్రభాగానికి భర్త అని గ్రహించాడు. శోభన్ అతన్ని గమనించి అతని దగ్గరకు వచ్చాడు. సోమ్ తన భార్య మరియు మామ సంతోషంగా ఉన్నారని శోభన్కు తెలియజేశాడు. అయితే అతను ఇంత మనోహరమైన రాజ్యాన్ని ఎలా పొందాడో తెలుసుకోవాలనుకున్నాడు. రమా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల ఇదంతా తనకు లభించిందని శోభన్ చెప్పాడు. అయితే నేను విశ్వాసం లేకుండా ఉపవాసం పాటించినందున ఇన్ని ప్రమాదాల్లో పడ్డాను. ఈ విషయాన్ని తన భార్య చంద్రభాగానికి చెబితే స్థిరపడుతుందని శోభన్ బ్రాహ్మణుడికి తెలియజేశాడు. సోముడు చంద్రబాగుని వద్దకు వెళ్ళి శోభన్ గురించి అతని నగరాన్ని స్వీకరించిన పరిష్కారం కోసం వేడుకున్నాడు. చంద్రబాగుని ఆహ్వానం మేరకు సోముడు అతని మందరాచల పర్వతం సమీపంలోని వాయుదేవ్ ఋషి వద్దకు తీసుకెళ్లాడు. ఋషి అక్కడ చంద్రభాగాన్ని అభిషేకించారు. ఫలితంగా ఆమె దివ్యమైన శరీరాన్ని మరియు వేగాన్ని పొందింది. దీంతో ఆమె తన భర్త శోభన్ను సంప్రదించి దీంతో శోభన్ అతన్ని ఎడమవైపు కూర్చోమని ఒత్తిడి చేశారు. ఆ తర్వాత చంద్రభాగ తన ఏకాదశి వ్రతపు పుణ్యాన్ని తన భర్త శోభన్కు అందించింది. దాన్ని ఫలితంగా ప్రళయ చివరి వరకు ఆమె రాజ్యం స్థిరంగా మారింది మరియు చంద్రభాగ మరియు శోభన్లు కూడా ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించారు. రమా ఏకాదశి వంటి పవిత్రమైన రోజున తులసిమాతను పూజించి సాయంత్రం తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే జీవితంలో ఆనందం, విజయం మరియు కీర్తి లభిస్తుందని, ఈ సమయంలో ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ తులసిని 11 మరియు లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలని, ఈ పవిత్రమైన ఏకాదశి నాడు పాటిస్తే చాలా శుభదాయకమని చెబుతారు.